145 కీర్తన 2వ వాక్యంలో అనుదినము నేను దేవుని స్తుతించెదను అని అంటే, ఎందుకు మనం దేవుని స్తుతించాలి అని అంటే 68వ కీర్తన 19వ వాక్యంలో ఉంటుంది. అనుదినము దేవుడు మన భారము భరించుచున్నాడు కనుకనే మనం దేవుని స్తుతించే వారిగా ఉండాలి అని అంటే, అనుదినము దేవుడు మన భారం భరించుచున్నాడంటే ముదిమి వచ్చు వరకు. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వాక్యంలో ఉంటుంది, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. అనుదినము అని అంటే ముదిమి వచ్చు వరకు, ఏదో చిన్ననాటి నుంచి కొద్ది కాలం వరకే నిన్ను ఎత్తుకుంటానని కాదు. ఈరోజు నా పిల్లల్ని తల్లిదండ్రులు ఎంతకాలం ఎత్తుకుంటారండి? మా అంటే ఒక 5 సంవత్సరాలు, ఒక 6 సంవత్సరాలు. ఆ తర్వాత కూడా 7వ సంవత్సరంలో కూడా వచ్చి అమ్మా నన్ను ఎత్తుకోవాలంటే ఎత్తుకుంటారా? నడువయ్యా నీకు కాళ్ళు వచ్చినాయి మంచిగా నువ్వు నడువు అంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏంటంటే అనుదినం మన భారం భరించుచున్నాడు అని అంటే, ఎలాగ భరిస్తున్నాడు అని అంటే, ముదిమి వచ్చు వరకు, తల వెంట్రుకలు నరి వరకు నిన్ను ఎత్తుకొని వాడను, నిన్ను మోయువాడను, నీ భారం భరించువాడను నేనై ఉన్నాను అంటున్నాడు. కనుకనే దావీదు ఏమంటున్నాడు అంటే, అనుదినము నేను నిన్ను స్తుతించెదను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కాబట్టి చూడాల, ఈ ఉదయకాల సమయంలో దేవుడే మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటయ్యానంటే, అనుదినం మనం దేవుని ఎందుకు స్తుతించాలి అని అంటే, అనుదినం మన దేవుడు మనం ఏం చేస్తున్నాడంటే మన భారమును భరిస్తూ ఉన్నాడు, మోస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 53:4 చదవండి ఒకసారి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను గ్రహించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.